చూడండి మహి గారు, ఈ రోజుల్లో క్రిప్టో కరెన్సీ నడుస్తుంది. అందులో అనేక రిస్కులు ఉంటాయి. నా బిజినెస్లో ఏముందంటే 100% గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. నేను మీకు అర్థమయ్యేలా చెప్తా. ఒకవేళ 10,000 జాన్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఫిబ్రవరి వరకు మీకు 12,000 దొరుకుతాయి, 20% రిటర్న్స్తో పాటు. నేను మీకు 1 year స్కీమ్ కూడా చెప్తా. 10,000ని మీరు కూడా జనవరిలో ఇన్వెస్ట్ చేశారు. వచ్చే జనవరి వరకు మీ డబ్బులు ఎంత వస్తాయి తెలుసా? 2,40,000 కాంపౌండ్ ఇన్వెస్ట్తో పాటు బోనస్. ఏంటి 2,40,000? నమస్తే మేడం, మీరిచ్చిన డీటెయిల్స్ అని ఇందులో పెట్టేశాను. నాకు తెలుసు, తీసుకోండి. 52 లక్షల చెక్. థ్యాంక్ యూ. 52 లక్షలా? సార్ మీరెంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? 2 లక్షలు. మేడం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే 52 లక్షలు వచ్చాయా? లేదు 52 కాదు, 54. 2 లక్షలు 6 నెలల లోపే వచ్చేసాయి. సరిగా నీతి గారు, ఇంకొందరు మెంబర్స్ ఉన్నారు, నేను వాళ్ళ డీటెయిల్స్ అన్ని రేపు సబ్మిట్ చేస్తాను. షూర్. థ్యాంక్ యూ. వెల్కమ్. చూడండి మహి గారు, ఒకవేళ మీకు మా స్కీమ్ అర్థం కాలేదంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి చేయనా? లేదు నీతి మ్యామ్, ఇప్పుడు వచ్చిన సార్ ఒక స్కీమ్ చెప్పారు కదా, నాకు అదే కావాలి. నా వద్ద ఇప్పుడు క్యాష్ 3 లక్షలుంది. ఇది ఓకే కదా మేడం? ఓకేనండి. దీన్ని మీరు ఎన్నేళ్లుగా పెడదామని? 1 సంవత్సరం. ఓకే, మీరు ఒక పోస్ట్ డేటెడ్ చెక్ని కూడా ఇవ్వండి. చూశారు కదా, ఇదే మీ చెక్. కంగ్రాచులేషన్స్ మహి గారు. థ్యాంక్ యూ నియతి మ్యామ్. ఈ రోజు ఇంట్లో అందరూ సంతోషపడిపోతారు. వాళ్ళ అమ్మ మా వంశంలోనే మొట్టమొదటిసారి కోటీశ్వరాలు అవుతుంది. థ్యాంక్ యూ. $52 కాదు, 54 లక్షలు. 2 లక్షలు మొదటి 6 నెలలోనే వచ్చేస్తాయి. నేను అస్సలు అనుకోలేదు మన బిజినెస్ ఇంత పెద్దదవుతుందని. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఏమైందో నాకు సరిగ్గా చెప్పు, అర్థమైందా? భయంగా ఉందండి. ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏమైందమ్మా? చాలా నొప్పిగా ఉందా? అమ్మా, నా పనులు నేనే చేద్దామనుకున్నాను. తొందరలోనే నీ పనులు నువ్వు చేద్దుగానిలే. డాక్టర్ అంకుల్ ఏమన్నారో గుర్తుందా? 1 నెల ఆగితే చాలు, ఇంతకు ముందులాగా నువ్వు ఆడుకోగలవు, అన్నీ చేయగలవన్నారు. అవునా అమ్మా? నేను డాన్స్ కూడా చేయగలనా? అవును డార్లింగ్, నువ్వు ఇంతకు ముందులాగా అన్నీ చేయగలవు. సరేరా? One, 2, 3, 4, 5, 6, 7, 8. Very nice. Now done for the day. Repu udayam sharp 10. Okay, don't be late. Bye. Bye. Okay, bye. Neha? నేను నీ గురించి చెప్పేశాను. నువ్వు ఒక మంచి పోర్ట్ఫోలియో రెడీ చేసుకో. ఓకే, నేను ఒక ఏజెంట్కి సెండ్ చేసేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. అబద్ధం చెప్తోంది చండాలపతి. నేను నిన్ను సోదరిగా భావించాను. నువ్వు ఇప్పుడు ఏం చేసావు? వాట్ ఇస్ దిస్ బిహేవియర్ యు ఇడియట్? అక్కడికి వెళ్ళి కూర్చో, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. ఏ సిగ్గుపడుతున్నావా? ఇప్పుడే అందరి ముందు నీ బండారు బయట పెడతాను. అసలేం వాగుతున్నావు? ఇలాగే మాట్లాడేది? వాట్స్ రాంగ్ విత్ యూ? నోరు బోయ్, నీకు నిజంగా తెలీదా? ఉత్తమురాలాగా నటించుకో. ముంబైలో నాకేం జరగబోతుందో నీకు ముందే తెలుసు.
బ్యూటిఫుల్, అమేజింగ్, పక్కా హీరోయిన్. సార్ నా ఉద్దేశం ఒకటే, చాలా మంచి డీల్. అక్కడ గొప్ప సేల్స్ ఉన్నాయి. ఒక మాట చెప్పండి, 6 BHK విల్లా 1.5 కోటికే దొరుకుతుందా? అంత సరే గానీ ఇది 50% అడ్వాన్స్ క్యాష్. అవును. ఇంత పెద్ద అమౌంట్ ఎవరు క్యాష్లో ఇస్తారు చెప్పు? నేను మేడంతో మీ విషయం మాట్లాడతాను, ఏదో ఒకటి చేస్తాను యోగేష్ గారు. ఇదిగోండి మేడం వచ్చేసారు. యోగేష్ గారు, నా ఇంటికి డీల్ గురించి తెలిసిందా? నేను చెప్పాను కదా మేడం, 5 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ ఎలాగో అవుతుంది. ఆ రోజే డబ్బు లెక్క కూడా తెలిపోతుంది. అప్పుడే మీకు 75 లక్షల డబ్బు కూడా దొరికేస్తుంది. సరేనా? నేను అలా చెయ్యలేను. నేను రేపే 50 లక్షలు హాస్పిటల్కి కట్టవలసి ఉంది. నా భర్తకి ఆపరేషన్ చేయాలి. చాలా లేట్ అవుతుంది. మీరు ఒక పని చేయండి, దాన్ని వదిలేయండి. నేను మా అంకుల్కి అమ్మేస్తాను. ఆయన తక్కువ డబ్బులు ఇచ్చినా మా ఆయన ప్రాణాలు నాకు దక్కుతాయి చాలు. మేడం 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 నేను ఏదో ఒకటి చేస్తాను. ప్రస్తుతానికైతే నా దగ్గర 70 లక్షలు లేవు, 50 లక్షలు ఉన్నాయి. ముందు మీకు ఆ 50 లక్షలు ఇచ్చేసి తర్వాత నేను మీకు ఆ 25 లక్షలు ఇస్తాను. సరేనా? ఓకేనా మ్యామ్? సరేనండి, నేను మేనేజ్ చేసుకుంటాను. సరే, నేను చూసుకుంటాను. సార్, ఈదనా పెదవి ఇప్పటం లేదు సార్. ఒరే, ఈరోజే మొదటి రోజు కదా, నీకు గుర్తుందా? మొదటి రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నోటి నుంచి ఒక్క మాట రాలేదు. ఇప్పుడు చూడు, మొదలు పెడితే అసలు ఆగవు. ఏంటి సార్, నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడను. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫరాన్ మలిక్ రిపోర్టింగ్. గుడ్ మార్నింగ్ ఫరాన్. మీరు ఫరాన్ పరిచయం చేసుకున్నారా? కలిసాం కదా ఉదయం. ఈ రోజే జాయిన్ అయ్యాడు. డిఎస్పీ గారు చాలా పొగిడారు. మంజు, ఫరాన్కి కేస్ ఫైల్స్ అన్నీ ఇవ్వు, అన్నీ గో త్రూ చేసుకోండి. బాస్, నేను ఆల్రెడీ చేసుకున్నాను. బికాస్ మంజు నాకు మార్నింగే ఫైల్ ఇచ్చేశారు. గ్రేట్. బాస్, సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది హబీబ్ నుంచి. అవునవును, ఒక డాన్స్ టీచర్ ఉంది, సిప్రా జస్వాల్. 1 2 3 4. 3 రోజుల నుంచి తనెవరూ చూడలేదు. సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది హబీబ్ నుంచి. అవునవును, ఒక డాన్స్ టీచర్ ఉంది, సిప్రా జస్వాల్. 1 2 3 4. 3 రోజుల నుంచి తనెవరూ చూడలేదు. పక్కింటి వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. నేను టీం డిస్పాచ్ చేశాను. ఫరాన్ బాస్, అది పీసీఆర్ టీం నుంచి ఏమొచ్చిందంటే, అది ఏంటంటే సుప్రా గారికి ఒక కూతురుందని. అమ్మా, నా పనులు నేనే చేసుకుంటాను. రవి, నువ్వు ఫరాన్ వెళ్ళి చూడండి. అలాగే, పదండి, బైక్ తీసుకొని రండి. సరే సార్. ఇలా చూడు, ఇక్కడ క్రైమ్ సైట్ ఉంది కదా, అక్కడ ఎవరిని చేయవేయకుండా చూడు. అలాగే సార్. ఏదో కంపు కొడుతోంది కదా? ఎస్ సార్. అక్కడ ఏమైనా బండ్లో ఏదైనా కట్టర్ ఉందా? ఎస్ సార్. ఓ పని చేయండి, ఇల్లంతా చెక్ చేయండి. ఓకే సార్. ఎస్ సార్. సార్, శ్వాస తీసుకోమ్మా. కళ్ళు కొంచెం ఓపెన్ చేయి. పాపకి దెబ్బ ఏమైనా తగిలిందా? లేదు లేదు. పాపా, మీ అమ్మ ఎక్కడ? మా అమ్మ ఇంట్లో లేదు. తను 3 రోజుల నుంచి ఇంటికి రాలేదు. అమ్మా, మీ నాన్న ఎక్కడమ్మా? బాస్, బాస్, ఈ అమ్మాయి మెడికల్ రిపోర్ట్ దొరికింది నాకు. ఈ అమ్మాయి సర్వల్ పిల్స్ ఏం బాలేదు. ఈ అమ్మాయి మామూలుగా నడవలేదు. డాక్టర్స్ ఆపరేషన్ ప్లాన్ చేస్తున్నారు. రవి సార్, ముందు నువ్వు పాప తల్లి మిస్సింగ్ రిపోర్ట్ రెడీ చేయి. అలాగే సార్. పాప చూడమ్మా,
మీకింకా ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా? నాకు ఒక తాత నానమ్మ ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. ఫరాన్. ఎస్ బాస్. నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్ళి వివరాలు కనుక్కో. ఓకే బాస్. రవి. సార్. ఈ పాప 3 రోజుల నుంచి ఇంట్లోనే ఉంది కదా, బయట నుంచి ఎవరో అరుపులు వినలేదా? వచ్చింది సార్. ఈ లోపల ఉన్న కెమెరా ఉంది కదా. ఎవరైనా ఉన్నారా? అమ్మా. ఈ అమ్మాయి తల్లిని ఎంతో త్వరగా వెతకాలి. బాస్, స్టూడెంట్స్కి ఏ ఐడియా లేదు సుప్రా గారు 3 రోజులు ఎక్కడున్నారని. ఆవిడ కనిపించలేదు కదా, అప్పటి నుంచి క్లాసెస్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఆవిడ భర్త గురించి కూడా వివరాలు తెలియలేదు కదా? లేదు సార్, శుక్లా గారి హస్బెండ్ గురించి అసలు ఏ వివరాలు దొరకలేదు. ఓ పని చేయండి, శుక్ర రెంట్ అగ్రిమెంట్లో వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కనుక్కోండి. అలాగే సార్, కనుక్కుంటాం సార్. జాన్వి, నేను నీకు అడ్రస్ ఇస్తాను, ఓ గంటలో కలవాలి. మన్నన్ పాపా, నువ్వు ఈ జ్యూస్ కాస్త తాగేవమ్మా? సరే, అలాగే అయితే నువ్వు ఈ బిస్కెట్ అయినా తినేయ్. పాపా, నేను కొంచెం క్లాస్కి వెళ్ళాలి. ఓకే, త్వరగా వచ్చేస్తాను. అమ్మా, ఐ లవ్ యూ. లవ్ యూ టూ నానా. అంకుల్, మా అమ్మ ఎక్కడుంది? దొరుకుతుందమ్మా, త్వరలోనే మీ అమ్మ నీ దగ్గరకు వస్తుంది. తను జాన్వి అక్కయ్య. హాయ్ మన్నెట్. హాయ్. నీకు ఏ అవసరం వచ్చినా సరే మొహమాట పడకుండా నన్ను అడుగు. నాకు స్కెచ్ బుక్స్ కావాలి. మీ ఇంట్లో ఉన్నాయా? ఓకే, నేను వెళ్ళి తెస్తాను. సరే, నీ పేరు ఎంత బాగుందో, ఎవరు పెట్టారు? మా అమ్మే. మన్నట్ మెడికల్ రిపోర్ట్లో ఆపరేషన్ డేటే ఉంది. ఏం చేయను? మనమే ఏదో ఒకటి చేద్దాం మంజు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ని కనుక్కుందాం. సరే అయితే. రండి అజిత్ సేట్, రండి. ఇది చూడండి, ఆ లైట్ వెలుగుతున్న ఇల్లు ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొని 3-4 స్తంభం వరకు అక్కడ మొత్తం విమల్ సేట్ గారిదే. లొకేషన్ చాలా బాగుంది నందన్ బాయ్. 5-10 నిమిషాల్లో సిటీ కూడా చేరొచ్చు కదా? అలాగే. రేట్ ఏంటో చెప్పండి. మీరే చెప్పండి. నందన్ గారు, ఇతనికి నా బడ్జెట్ గురించి చెప్పలేదా? మీరు ప్రాపర్టీ చూడండి అజిత్ సేట్, బడ్జెట్ గురించి నేను చూసుకుంటాను. ప్రాపర్టీ మీకు నచ్చిందంటే డీల్ ఓకే చేద్దాం. సేట్, మీరు కాస్త ధర తగ్గించండి, మీరు కాస్త పెంచండి, అంతే, డీల్ అయిపోతుంది. మీరు చెప్పారంటే అడ్వకేట్ గారిని పిలిచి పేపర్స్ అన్ని రెడీ చేయిస్తాను. సరే, ఓకే, డీల్ ముగించుకుందాం. ఇక చేతులు కలపండి. మీకు అభినందనలు సార్. అరే, పేపర్లు సరిగ్గానే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అరే లేదు నందన్ జీ, ఇదిగో చూడండి, ఈ ఓల్డ్ డాక్యుమెంట్లో 2 చోట్ల ప్రీవియస్ ఉన్న సైన్ మిస్ అవుతుంది. సంతకం కావాలి. ఆ సంతకం వచ్చాక మిగతా పేపర్ డీటెయిల్ డాక్యుమెంట్ చూస్తాం. అంటే ఖచ్చితంగా సంతకం కావాల్సిందే. సార్, మన్నన్ డాక్టర్ గారు చెప్పారు, సుప్రా 22 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు మంత్ర ఆపరేషన్ కోసం. 22 లక్షలా? అది క్యాషా? భూపాల్ లాంటి సిటీలో ఒక డాన్స్ టీచర్ ఇంత డబ్బు ఎలా సంపాదించింది? ఈవిడేమైనా తప్పుడు పనులు చేస్తోందా? బాస్, ఈవిడే దిశ. సుప్రా గారి కూతుర్ని మన తీసుకెళ్ళడానికి వచ్చింది. నీకు ఇది కూడా తెలియదు కదా, దిశ ఆరోగ్యం ఎంతగా పాడైపోయింది అని. డ్రగ్స్ కి అలవాటు పడిపోయింది. నీకు శుక్రాకి ఉన్న సంబంధం ఏంటి? నా బెస్ట్ ఫ్రెండ్ సార్. ముంబై నేను తను కలిసి వెళ్ళాం. శుక్రా, నువ్వు నా సిస్టర్ లాంటి దానివి అనుకున్నాను. నాకు తెలియకుండా నా బాయ్ ఫ్రెండ్ తో డేట్ చేస్తావా? నీకు పాఠం నేర్పించే తీరుతాను. శుక్రాకి గీడి తలపెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో సార్, నాకు ఎలాంటి ఐడియా లేదు. శుక్ర వాళ్ళ పేరెంట్స్ గురించి, ఆమె భర్త గురించి నీకేమైనా తెలుసా? సార్, తనకి హస్బెండ్ లేరు. తను తల్లిదండ్రులతో ఉంటుందనుకుంటా.
గోవిందపురాలో ఉంటుందనుకుంటా. అది ముంబైలో విషయం. ఆమెని వదిలేశారు. బహుశా ఇప్పుడు తను గోవిందపురాలో ఉంటుంది. వాళ్ళిప్పుడు గోవిందపురాలో లేరు, ఊరికి వెళ్ళిపోయారు. ఈ దిశ మన్నత్కి బంధుత్వమే లేదు. దిశకు పాపనేలా అప్పచెబుతాం? మన్నత్కి ఫిజికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి దిశ తన జాగ్రత్తగా చూసుకోగలదు. అలాగే సార్. ఆ ఎన్జీడీ హైదరాబాద్ మాటమాటికి ఆపేసింది. మన్నట్ ఎన్నాళ్ళ వరకు అక్కడే ఉంటుంది? ఓ పని చేయి మంజు, వెంటనే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయి. అలాగే మన్నత్ని కలుస్తూనే ఉండు. ఎస్ సార్. మాతాజీ వచ్చేసారు. మాతాజీకి 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 మాతాజీకి. సిప్రా కాల్ రికార్డ్స్లో ఒక నంబర్ దొరికింది. ఆ నంబర్తోనే తను టచ్లో ఉండింది. గత సెప్టెంబర్లో ఈ కాంటాక్ట్తోనే అనేకసార్లు మాట్లాడింది. కానీ ఇప్పుడు ఈ నంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది? ఈ నంబర్ ప్రతాప్ ఆద్వా పేరు మీద ఉంది. ఇండోర్ నంబర్ ఇది. ఇదే ప్రతాప్ ఆద్వా నుండే గత సెప్టెంబర్లో సిప్రాస్ ల్యాండ్ కొనింది 50 లక్షల రూపాయలకు. 50 లక్షల స్థలం? అవును. 22 లక్షలేమో హాస్పిటల్లో క్యాష్ పేమెంట్. ఈ సుప్రాకి లాటరీ గీటరీ ఏమైనా తగిలిందా? తెలీదు సార్. రవి సార్, ఒకసారి ఇందోర్కి వెళ్ళి రావాలి. నేను మాట్లాడతాను. ఓకే. చుట్టుపక్కల వాకప్ చేశాను. ఇక్కడున్న వాళ్ళు చెప్పారు ప్రతాప్ తన భార్య పిల్లలతో ఉండేవాడు. ఆఖరుగా గత ఏడాదే చూశారట. అప్పటి నుండి కనపడడం లేదు. ఏంటి? మరి సుప్ర ఎవరితో మాట్లాడేది? వెంటనే ప్రతాప్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయి. అతని భార్య కొడుకు ఎక్కడున్నారు? ప్రతాప్ మిస్ అయిన తర్వాతనే వాళ్ళు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యారు. రవి, ఒక విషయం అర్థం కావడం లేదు. ఒకవేళ రవి ఏడాది నుంచి కనపడడం లేదంటే 5 నెలల క్రితం అతను సుప్రాకి ల్యాండ్ ఎలా అమ్ముంటాడు? వెంటనే ల్యాండ్ పేపర్స్ తెప్పించు. అలాగే ప్రతాప్ ఫ్యామిలీని ట్రాక్ చేయి. అలాగే సార్. నాతో నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. ఆ అమ్మాయి హైదరాబాద్ పంపించి కాస్టింగ్ కోచ్ చేస్తానని చెప్పావు. అయితే ఏమైంది? ప్రతి అమ్మాయి వల్లే కదా నీకు 50,000 దొరుకుతున్నాయి. అప్పుడు దిశాని ప్రతాప్ వద్దకు పంపావే, ఏమనిపించింది? కోర్సుని ధ్యానం చేసావారా? ఇక చాలా ఆపుతావా? ఇక నేను నీ దగ్గర పని చేయను. నా బ్యాలెన్స్ అమౌంట్ నా దగ్గర ఇచ్చేసేయి అండ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్. అలాగే, నీ లెక్క తేల్చేస్తాను. అలాగే నువ్వు మాత్రం నోరు విప్పకూడదు. వావ్ మనత్, నువ్వు చాలా టాలెంటెడ్వి. ఇదిగోనండి ప్రాపర్టీ పేపర్స్. పక్కాగా అఫీషియల్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రాపర్టీ మీదయ్యింది. అభినందనలు. సార్, పేపర్ డాక్యుమెంట్ క్లియర్గా ఉందా? సరే, పాత ఓనర్ శిబ్రాజు సంతకం అయిపోయిందా? ఎక్కడ కనపడలేదే. చేయించేద్దాం. అజీజ్ బాయ్, నేనే స్వయంగా షిప్రా గారి ఇంటికి వెళ్ళి సిగ్నేచర్ చేయించాను. నందన్జీ, నాకు తెలుసు మీ దగ్గర పని అప్పగిస్తే ఖచ్చితంగా ముగిస్తారని నాకు నమ్మకం ఉంది. బాస్, ప్రతాప్ వైఫ్తో మాట్లాడాను. మనతో మాట్లాడడానికి భూపాల్కి వస్తున్నారట. తను భూపాల్ వస్తోందా? నేనే అక్కడికి వెళ్ళాలనుకున్నాను. పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కూడా హడావుడు ఎక్కువ ఉంటుంది. షిప్రా స్థలాన్ని ప్రతాప్ నుంచి కొంది. 2 నెలల క్రితం విమల్కి ఆ స్థలం అమ్మింది. ఇక అదే భూమి నిన్న మరొకరికి అమ్మబడింది. దానికి షిప్రా మొన్ననే ఎన్ఓసి ఇచ్చింది. మొన్న?
ప్రతాపా? నాకే ప్రతాపు తెలీదు. నేను మాట్లాడింది శుభ్ర గారితో. ఆవిడ వద్ద నుండే నేను ల్యాండ్ను కొన్నాను. విమల్, సుప్రా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లో 80 లక్షల ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు. యాక్చువల్గా షిప్రా క్యాష్ అడిగారు అర్జెంట్ బేసిస్ మీద. అందుకే నేను మొత్తం క్యాష్గానే ఇచ్చేశాను. కానీ మీరు నన్నెందుకు అనుమానిస్తున్నారు? ఇందులో నా తప్పేం లేదు. ఒకవేళ తనకు నేను క్యాష్ ఇవ్వకుంటే ఎందుకని నా పేరు మీద ల్యాండ్ రిజిస్టర్ చేస్తుంది? ఆ తర్వాత మీరు ల్యాండ్ని ఇంకొకరికి అమ్మడానికి సుప్రా సంతకం తీసుకున్నారు. అది ఎప్పుడో కాదు, జస్ట్ 3 days ముందు. ఇలా చూడు విమల్, మాకు సుప్రా జాడ తెలియడం లేదు. సుప్రా ఎక్కడుందో నీకు తెలిస్తే నువ్వు మాకు చెప్తావనే నిన్ను మేము ఇక్కడికి తీసుకొచ్చాం. యాక్చువల్లీ షిప్రా 2-3 సంతకాలు పెట్టాల్సి ఉండింది. నేను ఆమెకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను, కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఇంకో పార్టీ వద్ద అడ్వాన్స్ తీసుకున్నాను. అంటే సార్, నేను స్వయంగా సంతకం కోసం చంపాల్సి వచ్చింది. సారీ సార్, తప్పైపోయింది. ఇంకెప్పుడు జరగదు. నీతో ఏం జరిగిందో మేమెవరితోని చెప్పలేదు. చూడు దిశ, ఏం జరగాలో అది జరిగిపోయింది. కానీ ప్లీజ్ నువ్వు ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు. దానివల్ల పోలీసుల దృష్టి మన మీద పడుతుంది. మేం ప్రయత్నిస్తున్నాము, ఎలాంటి తేడా జరగదు. మ్యామ్, రెడీ అయింది, త్వరగా వస్తారా? వస్తున్నా. కానివ్వండి గైస్, రెడీ? కమాన్, ఫాలో చేయండి. ఎక్స్క్యూజ్ మీ, అభిషేక్ సార్ ఉన్నారా? రండి. హాయ్, ఐఎమ్ సంగీత బాద్వా, ప్రతాప్ గారి భార్యని. రండి, కూర్చోండి. రితిక్, కూర్చో. ఏసీ లాంటివి ఇక్కడ ఉండవా? అయ్యో, ఏసీ లేదు. కనీసం ఫ్యాన్ అన్నా స్పీడ్ పెంచండి, చాలా వేడిగా ఉంది. సార్ అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? మీ హస్బెండ్ ప్రతాప్ వాద్వా 1 year నుంచి కనపడడం లేదు. మీరు ఆయన్ని వెతకలేదా? ఏం అడగాలనుకుంటున్నారు? అడగండి మీరు. ఆయన వెతకలేదా మీరు? ఆయన వెతికాను, ఫోన్ కూడా చేశాను. ఆయన ఫోన్ తీయలేదు. ఎందుకు? ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆయన వెతకడం మానేశాను. జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి గనక. ఇదేమి మారు వేషం ప్రతాప్? ఇది వేషం కాదు సంగీత, ఇదే నేను. నన్ను నువ్వు ఇలాగే యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. వదులు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? ఇలాంటి వ్యధవేషాలు వేయాలనుకుంటే ముందు బయటికి నడు. నేనెందుకు ఇక్కడి నుంచి వెళ్ళాలి? ఇది నా ఇల్లు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నేను వెళ్ళను, మీ ఇద్దరు కూడా వెళ్ళరు. సంగీత, అంతా సరైపోతుంది. అంత సమయం ఆడించే ఆట, టైం గడిసే కొంది అంత సరైపోతుంది. నువ్వు వాడంతా నా ఫ్యామిలీ సంగీత, ఏంటి? నడు ముందు బయటికి, నా ఇమేజ్ ఏమవుతుందో. సరైన సమయానికి వచ్చారంట ఆయన. అది వాట్ ఈస్ హిస్ టైమింగ్. నువ్వు మీ నాన్నని వెతికే ప్రయత్నం చేయలేదా? ఎందుకు వెతకాలి? ఆయన ఏమేమి మాట్లాడాడో తెలుసా? జీవితంలో కేవలం 2 విషయాలు మాత్రమే పనికొస్తాయి రుతిక్. ఒకటి మంచి పని, ఇంకోటి ప్రాయచిత్తం. ఇప్పుడు నువ్వు ఎలా నీ జీవితాన్ని గడుపుతున్నావు, అది కేవలం టైం చూపించే దారే. అంతా దాని ప్రకారమే జరుగుతుంది, ఇంకేమీ లేదు. నానా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఇంకా ఇలాంటి బట్టలు వేయడం మీరు దయచేసి ఆపండి. కేవలం 2 నెలలు మాత్రమే. తర్వాత నువ్వే ఈ సంసారం అనే బంధం నుంచి, అలాగే సంసారం అనే వస్తువుల నుంచి కూడా నువ్వు విముక్తి పొందుతావు. నువ్వు కూడా సత్యం అనే దారి నడుస్తావు పుత్రుడా. నేను ఇంతటి వరకు మీకు చెప్పింది చాలు. మీరు వెతకాలంటే వెతకండి. మేము బయలుదేరుతున్నాం. లెట్స్ గో మామ్. పద.
మామ్, ఎందుకు మనం ఇంత దూరం వచ్చాం? రితిక్, నీకిప్పుడు అర్థం కాదు. మనం మాత్రం ఇక్కడికి ఇప్పుడు రాకపోతే తర్వాత వేరేలా ట్రీట్ చేస్తారు. వెళ్ళి కూర్చో. నాకు తెలిసి ఈ ప్రతాప్ సుప్రాల కథల్లో ఒకరితో ఒకరికి సంబంధం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళిద్దరి ఆచూకీ లేదు. అలాగే వీళ్ళు కనపడడం లేదని వీళ్ల కోసం వెతికేవాళ్ళు కూడా ఎవరూ లేరు. సార్, భూపాల్ నుంచి అమ్మాయిల్ని ముంబైకి పంపించుంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఛాన్స్లు ఇప్పిస్తానని చెప్పి. నేను నీకోసం మాట్లాడేశాను. నువ్వు ఒక మంచి పోర్ట్ఫోలియోని రెడీ చేసుకో, ఓకే? తర్వాత నేను ఒక మంచి ఏజెంట్కి సెండ్ చేస్తాను. అందుకేనేమో డబ్బులు కూడా తీసుకోలేదు. కానీ దాంతోపాటు ఇందులో అనేక అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్. ఈ అమ్మాయిలందరిపైన ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయే, వాళ్ళందరూ సూపర్ అంటే మండిపడుతున్నారు. ఈ సుప్రా అబ్సెన్స్ లో డాన్స్ క్లాస్ ఎవరు తీస్తున్నారు? పూనం. సార్, సుకర్ మిస్ అయ్యాక ఆ బిజినెస్ బాగా డెవలప్ అయినాక తనే తీసుకుంది. ఇదంతా ఎంక్వైరీలో తేలింది. నువ్వు ఇప్పుడు పెద్దోడు అయిపోయావు, బుద్ధిమంతుడు అవ్వు, బాధ్యత గలవాడు అవ్వు. నాలాగా మాత్రం అవమాక, ఎందుకంటే నేను చేతగాడివాణ్ణి. నానా, చెప్పు రవి. బాస్, ఉదయం ఒక కాల్ వచ్చింది, ఈ ఊర్లో ఒక 7 దొరికిందని. ఇతన్నెవరో కొట్టి చంపి ఇక్కడ పడేశారు. బాస్, ఇలా చూడండి, ఇది ప్రతాపేగా? గత ఏడాది నుండి ఇతను ఎక్కడున్నాడు? ఫ్యామిలీతోని ఇబ్బంది పడేవాడు. బహుశా ఆత్మహత్య చేసుకున్నాడేమో. ప్రతాప్కు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు, ఆథర్ హోటల్ యజమాని. అతను చెప్పాడు 7.5 క్రితం ప్రతాప్ జల్సాలు చేశాడని. అతనికి మరొక ఇల్లు ఉందట. నేనక్కడికి వెళ్ళొస్తాను. ఓకే, అలాగే మీరు వెళ్ళి చెక్ చేయండి. ప్రతాప్ ఇంట్లో క్యాష్ ఏమైనా దొరికిందా? లేదు, డబ్బేం దొరకలేదు. ఫొటోస్ క్లిక్ చేశాం. ప్రతాప్ ఇంట్లోవి. ఈ అన్నాన్ని చూస్తుంటే ఇదేమీ పాతదిలా లేదు. దీన్ని బట్టి చూస్తే ప్రతాప్ 1 సంవత్సరం నుంచి రెండో ఇంట్లో దాక్కున్నాడన్నమాట. కానీ దేనికి? మరి ఈ చెక్ సంత్ దేవ్గురు చారిటబుల్ ట్రస్ట్. సార్, ఈ ట్రస్ట్ ఒక బాబా పేరు మీద ఉంది. ఇలా చూడండి, దీనికి ఒక లోగో కూడా ఉంది. ఈ సింబల్ తన కూతురు ఇక బాబా వాడుతున్నారు. ఈ షూస్ ఎవరివి? ఈ షూస్ ప్రతాప్ ఇంట్లో దొరికాయి. ఇందులో ఈ ముద్ర కూడా ఉంది. ఫరాన్, వీటిని వెంటనే ఫొరెన్సిక్ పంపించు. $11 మిలియన్ ఫాలోవర్స్, చాలా ఫేమస్. మీ లోపల అనంతమైన శక్తి ఉంది. ఇక ఈ శక్తిని మీరు మీ యొక్క అంతర్దృష్టితో చూడగలరు. కానీ ఆ ఇన్ఫినిటీని, అంటే అనంత చక్రాన్ని జయించడం కూడా మీ చేతుల్లో ఉంది. ఆ పీడ నుండి బయటపడడానికి కఠోర శక్తి, ప్రేరణ కావాలి. మన అందరికీ ఆ పరమాత్మని మోక్షం కావాలి. సెన్స్ ఆఫ్ ది ఫాదర్స్
షుడ్ నాట్ బీ సెన్స్ ఆఫ్ బ్యాడ్. అయ్యా అయ్యా నన్ను వదిలి వెళ్ళకండి. ఒక్క వెనకడుగు మనల్ని ఎప్పుడు వెనక్కి లాగుతూనే ఉంటుంది. అప్పుడు అది కష్టంగా ఉంటుంది, కానీ అది నిజం కాదు, చాలా సులభం. మనందరికీ అనిపిస్తుంది కష్టం వచ్చినప్పుడు నేనేమి చేయలేను అని, కానీ సంకల్పం ఉంటే ముందడుగు వేయగలరు. ఏమింటున్నారు? ఈరోజు నాన్నగారి పుట్టినరోజు 22 ఫిబ్రవరి. సరిగ్గా ఇదే రోజు 20 ఏళ్ల క్రితం నాన్నగారు మా అందరినీ వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అప్పటినుంచి ఈ డేట్ని నేను డెత్ యానివర్సరీగా భావిస్తున్నాను. కానీ దీని గురించి గతంలో ఎప్పుడు నాతో చెప్పలేదేమండి? నేను అర్థం చేసుకోగలను. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ యూ. కానీ ఇలా ఎప్పటి వరకు? అంతా సర్దుకుంటుంది. మనకేది ఎక్కువ కష్టం అనిపిస్తుందో నిజానికి అదంత కష్టం కాదు. ఇది చాలా తేలిక, చాలా సులభం. మాతాజీకి జై. నెక్స్ట్ నెంబర్ మీదే, రండి. మీ లోపల ఒక భయం ఉంది. ఎందుకు ఆ భయం? నాకు అప్పుడు 17 ఏళ్ళు. మా నాన్నగారు మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారన్న దుఃఖంతో మా అమ్మ చనిపోయింది. అంటే మీకు అనిపిస్తుంది అది అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారని. ఈ భయం ప్రతి మనిషిలో ఉండే పెద్ద భయం. ఇక ఇదే భయంతో మన మనుషులం ఒత్తిడిలోనవుతున్నాం. నేను నా జీవితంలో అనేక తప్పులు చేశాను. మనల్ని మనం సమర్థించుకోవడం మనిషి యొక్క స్వభావం. మనకి సరైన దారి కనిపించినప్పుడు ఒక ప్రకాశవంతమైన వెలుగు మనకి కనిపిస్తుంది. ఇక అప్పుడు అంత స్పష్టంగా అవుతుంది. మన సరళమైన మాటల మూలంగానే భయం పారిపోతుంది. అందుకునే మీరు ఎవరైనా మానసికుని వాళ్ళ దగ్గరికి వెళ్లరు. ఈ భయం కేవలం పూజల వల్లే పోతుంది. బాబాజీ, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మా సమస్యను తీర్చేయండి, అంతే. మీరు పూజ ఎప్పుడు చేయాలో మాత్రం చెప్పండి. చూడండి, ఈ పూజలు చేసుకోవడం అందరి వల్ల కాదు. వీటిని చేయించడానికి కనీసం 5-6 లక్షల వరకు ఖర్చు అవుతాయి. 5 లక్షలా? ఆహా, అయితే అయిపోతుంది కదా. మా ఊర్లో ఒక చిన్న స్థలం ఉంది మాకు. దాన్ని మేము అమ్మేస్తాము. అంటే ఆ భూమి మీ ఇద్దరి పేరున ఉందా? అవునవును. మరి ఆ భూమి యొక్క ఫోటో, డాక్యుమెంట్లు తీసుకురండి. ఎందుకు? ఎప్పుడైతే భార్యాభర్తలు ఏదైనా భూమి కొంటారో ఇది వాళ్ళ సమృద్ధికి ఒక సంకేతం అవుతుంది. దాన్ని కూడా పూజలో పెడతాం. ఒరిజినల్ పెట్టాలన్న రూల్ ఏది లేదు. జెరాక్స్ కూడా పెట్టచ్చు. వాటితో పాటు 2 పేర్లు ఉండాలి. మంచిది. సార్, ఆవిడ మనకు తెలుసు కదా? అవును. చెప్పండి. మాతాజీకి, మాతాజీకి జై. మాతాజీకి, 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 బాబాజీకి. ఏంటి ఇలా పిచ్చోళ్ళు చేస్తున్నారు వీళ్ళిద్దరూ? వాళ్ళు ఎలా అవుతున్నారు? మంజు ఒంటరితనంలో ఉన్న మనిషిని పరిస్థితి ఏదో ఒక ప్రలోభానికి లోనయ్యేలా చేస్తుంది. సార్, కానీ వీళ్ళిద్దరిని పట్టుకోవడం కష్టం అవుతుందా? అవును, ఏదైనా ఆధారం దొరికితే తప్పకుండా పట్టుకోగలం. కానీ స్టేషన్కి వెళ్లేలోపు వీళ్ళని వదలమని పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. సార్, అక్కడ 2 CCTV కెమెరాస్ ఉన్నాయి. నేను ఫుటేజ్ ఇవ్వమని అడిగాను. ఈ 5 lakhs FDని తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? పెనాల్టీ అయిపోతుంది కదా. కొంచెం త్వరగా కానివ్వండి. ఓకే. అన్నయ్య, ఇదేంటి? ఇది సింబల్ ఫోటోనా? ఇది ఒక బాబా ఆశ్రమం సింబల్. ఎందుకు? ఇలాంటి సింబల్తోనే మనత్ కూడా తన స్కెచ్ బుక్లో వేసింది. వీళ్ళ అసలు పేర్లు యోగేష్ రీతు బెనర్జీ. ఈ బంటి బబ్లులను కానీ 3 సంవత్సరాల నుంచి బయటే తిరుగుతున్నారు కదా, ఎందుకని పట్టుకోలేదు? 12 కేసుల్లో 2 కేసుల్లో పట్టుకున్నారు. బెయిల్ ద్వారా బయటకొచ్చారు. సాక్ష్యాలున్నా లాభం లేదు. కానీ సార్, వీళ్ళ మీద పోలీస్ కేసు ఉన్నా కానీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు వీళ్ళని? రవి, ఫరాన్. ఎస్ బాస్. వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచి అన్ని మూమెంట్స్ని ట్రాక్ చేయండి ఇప్పుడే. ఓకే సార్. మంజు. ఎస్ సార్.
ఫార్మాలిటీస్ అన్నీ రెడీ చేయి. ఓకే సార్. మనమందరం మన తండ్రి ఆశయాలకు బలవుతున్నాం. మంజు, ఈ పూజ జరిగే అడ్రస్ ఎక్కడ? ఊరికి బయటున్న స్థలం, ఒక అడవి దగ్గర. కానీ సార్, అడవికి 10 కిలోమీటర్ దూరంలో ప్రకాష్ శవం దొరికింది. మంజు, ఓ పని చేయి. రవికి ఫలాన్కి చెప్పు 10 కిలోమీటర్ల రేడియస్లో జాగ్రత్తగా సర్చ్ చేయమరు. ఏది మిస్ అవ్వకూడదు. వాళ్ళకి లైవ్ లొకేషన్ షేర్ చేయి. ఎస్పెషలీ మనం వెళ్తున్న చోటుకి ఎవరూ రాకూడదని కూడా వాళ్ళకి చెప్పు. ఓకే సార్. మంజు, త్వరగా కానివ్వు, లేట్ అవుతోంది. ఎస్ సార్. 7:30కే వాళ్ళ ప్రోగ్రాం. ఏమండి, రండి. నమస్కారం బాబాజీ. నమస్కారం మాతాజీ. బాబాజీ, మీరు అడిగిన 5 లక్షల రూపాయలు తీసుకొచ్చాను. ఇక్కడ పెట్టండి. మరి ప్రాపర్టీ పేపర్స్ ఇందులోనే ఉన్నాయి. సరే, అందరూ ఇప్పుడు కళ్ళు మూసుకోండి. అందరం మంత్రాన్ని జపిద్దాం. సర్వరక్ష సర్వశాంతి సర్వశాంతి సర్వరక్ష. సర్వరక్ష సర్వశాంతి సర్వశాంతి సర్వరక్ష. సర్వరక్ష సర్వశాంతి. సర్వరక్ష సర్వశాంతి సర్వశాంతి సర్వరక్ష. సర్వరక్ష సర్వశాంతి సర్వశాంతి సర్వరక్ష. రోషన్, రెండు నెలల తర్వాత ఇంకో పూజ ఉంటుంది. మీరు రావాల్సి ఉంటుంది. బాబాజీ, ఇంకా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా? లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం బాబాజీ. హలో, బాబాజీ की जय, माताजी की जय, बाबाजी की जय. ले దరిద్రుడా, ఇప్పుడే ప్రతాప్ శవం దొరికింది. నీ మొత్తం సత్సంగాన్ని జైల్లో పెట్టుకుందు గాని. లే పదా రా. కానీ మేమేమీ తప్పుడు పనులేం చేయలేదే. మమ్మల్ని ఆ పరమాత్ముడే పంపించాడు ఒక మార్గాన్ని నిర్మించి ఇతరులకు సాయం అందించడానికి. మీ ఇద్దరి ఫొటోస్ని చాలా మంది గుర్తుపట్టారు. ఎవరెవరినైతే మీరు మోసం చేశారో వాళ్ళందరి స్టేట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. చూడండి సార్, అది గత జన్మలోని మాట. ఇది నా 2వ జన్మ. ఆ జన్మలో చేసిన తప్పకి ఇప్పుడు లింక్ ఏంటి? బాబాజీకి జై, బాబాజీకి జై. చెప్పాలంటే కాసేపు నేను మీ మాటలకి పడిపోయాను. నువ్వు నా మీద నమ్మకం ఉంచి మంచి పనే చేసావు. నీ వాగుడు ఇంకాపు. మేము నీ ఇంటర్వ్యూ తీసుకోవడం లేదు. నీకు విరుద్ధంగా మా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది. ఇదిగోండి. ఇందులో నీ జన్మకుండలు మొత్తం ఉంది. ఈ జన్మలో నువ్వు చేసిన సాధనలన్నీ ఉన్నాయి. శ్రద్ధ మీ భక్తురాలే కదా, తనే మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. బాబాయ్, తప్పుగా ప్రవర్తిస్తుంటాడు. నన్ను వదిలేయండి. ఏం చేస్తున్నావు తను? నువ్వు ఏం చేస్తున్నావు? చెప్తున్నానా? రండి, కూర్చొని మాట్లాడదాం. ఏం మాట్లాడుతావు? చూడు, నువ్వు నీ సన్యాసాన్ని ఎప్పుడైనా చేయగలవు. కానీ ఒకే ఒక ఆఖరిసారి ఒక పూజ. ఆ తర్వాత మీ ఇంటి వాళ్ళు స్వయంగా వాళ్లే పరిగెత్తొచ్చి పడిపోతారు. అర్థమైందా? నీకు బెయిల్ కూడా రాదు. ఆ అమ్మాయి మైనర్, పైగా ప్రైమ్ ఐ విట్నెస్. ఆ అమ్మాయిని రేపు కూడా నువ్వే చేసావు కదా? లే సార్, ఇది అబద్ధం.
ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. రేపని కన్ఫర్మ్ అయింది. నీ శాంపుల్ కూడా తీసుకుంటాం. సరదాకి మ్యాచ్ అయింది కదా, డెఫినెట్ గా ఈ అమ్మాయి కూడా మ్యాచ్ అవుతుంది. సరే చెప్పు, సుప్రాన్ ఎందుకు చంపావు? సార్ నేనేం చంపలేదు సార్. నాకు క్షిప్ర ఎవరో కూడా తెలియదు సార్. పూనం శర్మ వీడెవడో తెలుసా? ఇతను ఆ ముంబై ఏజెంట్. నన్ను అతనే డైరెక్టర్ దగ్గరికి పంపాడు. ఒక్క దిశానే కాదు, ఎంతో మంది అమ్మాయిలు నిన్ను గుర్తుపట్టారు. 3 ఏళ్ల క్రితం నువ్వే కదా ఆ ఏజెంట్వి. సుప్రా డాన్స్ క్లాస్లో అమ్మాయిల చేత కాస్టింగ్ కౌచ్ చేయించింది ముంబైలో. సుప్రాని నీ ఆశ్రమంలో 2-3 సార్లు చూడడం కూడా జరిగింది. చెప్పు. నేనింక నీ దగ్గర పంచే తెలుసుకోలేదు. నా బ్యాలెన్స్ అమౌంట్ నా దగ్గర ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్. నన్ను వదిలేసాయి. తర్వాత క్షిప్రా దగ్గర 50 లక్షలు ప్రతాప్ భూమిని కొన్నాం. సుప్రా గారు, ఈ ల్యాండ్ అయితే నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. సో మీకు ల్యాండ్ నచ్చేస్తే ఓకేనా? డన్. అలాగే 50 లక్షల పూజ పేరుతో మేము ప్రతాప్ నుండి తీసుకున్నాం. తిరిగి అదే భూమిని 80 లక్షలకు అమ్మడానికి ప్లాన్ వేసి క్షిప్రాకి ఆశ చూపించాం. అక్కడ మేము కొంచెం ఇరుక్కున్నాం. మేము శుక్రాకి 22 లక్షలు ఇచ్చాం. తర్వాత ఆ భూమినే 1.5 కోటికి అమ్మేశాం. ఇదిగోండి సార్ డబ్బు. యోగేష్ వాళ్ళ ఇంట్లో దొరికింది. వీళ్ళింకా ఎంతమందిని బోల్తా కొట్టించారో మనకు తెలీదు. సుప్రా ఓ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది, కానీ తన ఫ్యామిలీలో వాళ్ళు తనకి సహకరించలేదు. సమాజపు దుష్ట చట్టంలో కొంతమంది ఇరుక్కుంటూ ఉంటారు. వాళ్ల ఫ్యామిలీలో వాళ్ళు తనకి సపోర్ట్ చేస్తుంటే ఈరోజు మన్నత్ అనాథ అయి ఉండేది కాదు.